నీకు అవసరమైన ఎన్ని ఆలోచనల రూపంలో స్టోర్ చేసావు. మరి ధ్యానంలో ఆలోచనలు వస్తాయంటే ఏంటవి? నువ్వు స్టోర్ చేసిన చెత్త. అవి ధ్యానంలో వస్తున్నాయి. నేను ధ్యానం చేయాలి, నేను ఆత్మని కదా ఇది తెలుసుకోవాలంటే ధ్యానం అని స్టోర్ చేయలేదు. ఏం స్టోర్ చేసాం? ఈవేళ ఎంత తిన్నావు, రేపటికి ఎంత దాద్దాం. ఈ రెండే ఆలోచనలు మన క్లాసుల్లో చెప్తాం. వర్తమానంలో జీవించాలి, మనం మాత్రం భవిష్యత్తు కోసమే ఆలోచిస్తాం. అవునా కదా? అస్సలు ఒప్పుకోబుద్ధి కావట్లేదు. కానీ పరమసత్యం. అందరికీ భవిష్యత్తు ఉంటుంది, భవిష్యత్తు గురించి ఆలోచన ఉంటుంది. మనం ఎలా ఉండాలి అంటే, ఈ రోజు ఎంత ఆనందంగా గడిచిందో రేపు కూడా అంత ఆనందంగా గడవాలి. ఇది మన చింతల్లో ఉండాల్సిన అసలైన విషయం. ఉంటుంది, రేపు కూడా అంత ఆనందంగా ఉంటుంది. ఈవేళ నువ్వు ఎవరిని ఏడిపించుకో, ఎవరిని మాయ చేయకు, ఏ కన్నింగ్లు చేయకు, హాయిగా ధ్యానం చెయ్యి, జ్ఞానం పెంచుకో. నీ జ్ఞానం మీద తపన, నువ్వు జ్ఞానం పెంచుకోవాలనే తపన ఉంటే ప్రకృతి నువ్వు మర్చిపోయినా నీకు అన్ని గుర్తు చేసి చెయ్యాల్సిన పని చెప్తుంది. ఒకటేనండి, ధ్యానం చేసేవాడికి తల్లిలా కాపాడుతుంది. కానీ ఆ ధ్యానం మనకి కుదరాలి, జ్ఞానం పెరగాలంటే మచ్చలేని జీవితం ఉండాలి. మనకి మచ్చలేని జీవితం, అది భగవంతుడు మనని ప్రేమించేది. ఈరోజు రాఘరావు గారు ఇన్ని చేస్తున్నాడు అంటే నా భర్తని నేను చెప్పట్లా. భీమవరం టౌన్ లో ఎక్కడికైనా వెళ్ళండి, వాడు ఎంత నిజాయితీ అంటే ఎవరిది ఆశించడు అనే సర్టిఫికెట్ ఊరిస్తుంది ఆయనకి. అంత నిజాయితీ ఉంది. అందుకే సవ్యసాచిలాగా ఇన్ని పనులు చేయగలుగుతున్నాడు. ఒక మనిషి ధ్యానం చెప్పడం, ధ్యానం చేయడం, ధ్యానుల కోసం ఉండడం. ప్రకృతి ఎందుకు ఇవ్వదు ఆయనకి? డబ్బు బాగా ఇస్తుంది. ఎందుకు ఇవ్వదంటే ఆ ప్రకృతి పనిలో ఆయన ఉన్నాడు. పోనీ డబ్బు ఇచ్చి పనులు చేయించవచ్చు, కానీ లోన్ నుంచి జ్ఞానం ఎలా వస్తుంది? మీరు గమనించండి, ఎక్కడ క్లాసులు జరిగినా అరేంజ్ చేసిన వాళ్ళు మాట్లాడలేరు. అరేంజ్ చేస్తారు కానీ 5 నిమిషాలకే మైకి పక్కన పెడతారు. ఆయన మాట్లాడతాడు, డబ్బులు పెడతాడు, అందరికీ పంచుతూ ఉంటాడు, మళ్ళా వెళ్ళి పని చెప్తూ ఉంటాడు. ఎవరు కాపాడుతున్నారు? భగవంతుడికి నచ్చేటట్టు మనం ప్రవర్తిస్తే మన యోగక్షేమాలు ఆయన చూసుకుంటాడు. ఆ నిజాయితీయే ఈరోజు ఇంత స్థాయికి వెళ్ళాడు.